వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వార్డు సభలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం 1, 14, 15, 23, 24 వార్డులకు సంబంధించిన వార్డు సభను గంగపుత్ర సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మున్సిపాలిటీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. దయచేసి మీ యొక్క ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మా తరఫున మేము ఈ డ్రైన్లలో మరి ఆ దోమల లార్వా వృద్ధి కాకుండా మేము మా శానిటేషన్ సిబ్బందితోటి క్లీన్ చేయడము, బ్లీచింగ్ చల్లించడము, లేదంటే ఆయిల్ బాల్స్ వెలువడేటువంటి ఎటువంటి చెత్తనైనా దాన్ని మనము ఇంటి వద్దనే వేరు చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది. దయచేసి మీ ఇంట్లో వెలువడినటువంటి చెత్తను, తడి చెత్తను తడి చెత్తగా, పొడి చెత్తను పొడి చెత్తగా వేరు చేయడమే కాకుండా డైపర్స్ లాంటివి, లేదంటే ప్లాస్టిక్ లాంటివి, మెడికల్ సంబంధించినటువంటి వాటిని మరొక ఒక కవర్లో పెట్టాలి. ఇక్కడ కవర్ అంటే దయచేసి గమనించాలి, ప్లాస్టిక్లో 150 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ను మనము వాడకూడదని మనకు నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే అటువంటి ప్లాస్టిక్ భూమిలో మనము అది కరగని పరిస్థితి, అంటే ఒక సార్ కొంచెం అది వచ్చే వర్షాకాలం ఉంది కాబట్టి కొంచెం అది తీసుకోండి సార్. ఇంకోటి అమ్మ, పెన్షన్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా అందరికి పెన్షన్స్ వస్తాయి. దయచేసి తొందరపడి ఇప్పుడే రాకండి. పెన్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా అందరికి ఇంటిమేషన్ ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీ వార్డు కౌన్సిలర్లు కానీ వార్డు ఆఫీసర్లు అందరూ మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు మీ అందరూ దయచేసి అప్పటి వరకు కొంచెం ఓపిక ఉండండి. ప్రతి ఒక్కరు కొందరు ఏంటంటే మార్నింగ్ లేస్తే కౌన్సిలర్ ఇంటికి కానీ అందరింటికి వస్తున్నారు. దయచేసి అట్లా రాకండి. ఖచ్చితంగా పెన్షన్స్ రిలీజ్ అయిన తర్వాత మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంటాం. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్స్ ఇప్పించే బాధ్యత మాది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లనే ప్రతి ఒక్కరు ఇప్పుడు జూలైలో చెట్లు ఇస్తారు. ఖచ్చితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో ఒక చెట్లు నాటుకోండి అమ్మా. సో పర్యావరణం రక్షించడం కూడా మన అందరి బాధ్యత. సో ప్రతి ఒక్క పథకం గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా సరే, ఇందిరా బిల్లు కానీ, తర్వాత ఏంటి ఈ పెన్షన్స్ కానీ ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మా పైన ఉంటుంది. మేము ఖచ్చితంగా వేస్తాం. అట్లనే ఇప్పుడు పెన్షన్ కొందరు లైవ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చిట్టాలలో ఉంటే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా బొంబాయిలో ఉంటే వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి 15వ తారీఖు లోపల పెన్షన్ లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.